నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకు మరో 16 రోజులే ఉంది. 16 రోజుల తర్వాత పంట కూడా అయిపోతుంది. యాసంగి సీజన్ అయిపోతుంది. అయినా కూడా తెలంగాణ రైతాంగం మొత్తం ఇంకెప్పుడు సార్ రైతు భరోసా అని అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. రైతు భరోసా విషయంలో ఇంకెప్పుడు వేస్తారు? 9,000 కోట్ల రూపాయలను వేసినాము, అది ఎవరికి పడ్డాయో లేదో మాకు తెలుసా అంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసినాం. కానీ ఈ మాటల వెనుక మర్మం ఏంటి? అసలు 9,000 కోట్ల రూపాయలు ఏం జరిగింది? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే మూడు పర్యాయాలు రైతు భరోసా వేయకపోవడం, ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కటి వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు లెక్క పెట్టుకున్న 27,000 కోట్ల రూపాయలు. తెలంగాణ రైతాంగం మొత్తం రైతు భరోసా పైసలు పడతాయి, రైతు భరోసా పైసలు పడితే వ్యవసాయానికో లేక ఇతరత్ర పనిముట్లకో దేనికైనా పనికొస్తాయి, ఫెర్టిలైజర్కో దేనికైనా పనికొస్తాయి అని అనుకున్నటువంటి కోణంలో ఇప్పుడు మొత్తానికి కూడా ఎలాగూ రైతు భరోసా మైమరిపించి మర్చిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ సర్కారు చేస్తూ ఉన్నది. గత సంవత్సరం డిసెంబర్లో పడాల్సినటువంటి ఏవైతే అమౌంట్ ఉన్నదో ఆ అమౌంట్ కాస్త జనవరి సంక్రాంతి తర్వాత జరపడం జరిగింది. ఆ జనవరి సంక్రాంతి తర్వాత జరిపినటువంటి సందర్భం తర్వాత ఇంకెప్పుడు సార్ అంటే మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత వేస్తామని చెప్పేసి మాట్లాడాం. మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మరి ఇంకెప్పుడు వేస్తారు సార్ అంటే ఇగో రైతు బంధు, అగో రైతు బంధు, అగో రైతు భరోసా, ఇగో రైతు భరోసా, అకౌంట్లలో పడ్డాయి చెక్ చేసుకోండి, అకౌంట్లలో చూసుకోండి, ఇన్ని ఎకరాల వరకు పడ్డాయి, ఇన్ని ఎకరాల వరకు పడతాయి, ఇక మిగతా వాళ్ళకి పడవు, కౌలు రైతులకు పడతాయి. ఇవన్నీ ఒక ప్రభుత్వం డీవియేట్ చేసేటువంటి పాలిటిక్స్. సడన్గా ఈ యొక్క రైతు భరోసాపై చర్చ జరుగుతుంది అన్నటువంటి కోణంలో మూసీ సుందరీకరణను తెరపైకి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ. అసలు మూసీ సుందరీకరణ అనేది ఒక సందర్భానికి పక్కన పెడితే రైతు భరోసా విషయంలో ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటి పథకాలు అకౌంట్లలో వేయాల్సినటువంటి సమయంలో మూసి సుందరీకరణ పేరుతో ఒకటి నిరుద్యోగుల సమస్యను పైకి లేపడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే రైతు భరోసా 27,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? 3 పర్యాయాలు మిస్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 27,000 కోట్ల రూపాయలు మరి మంత్రుల అకౌంట్లకు పోయినాయా, లేకపోతే వాటా కింద ఏ మంత్రి ఎంతెంత తీసుకుంటున్నారు? అసలు మంత్రులు ఏమన్నా దీనిలో వాటా తీసుకుంటున్నారా? రైతులకు కాకుండా కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది. సంవత్సరానికి ఎకరాకు 12,000, రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పారు, దాన్ని 12,000 కింద చేసారు. కౌలు రైతుల గురించి ఊసేలేదు ఇప్పటి వరకు. దాదాపు 5 సార్లు అంటే కౌలు రైతులకు చాలా ఎంత అమౌంట్ రావాలా, ఆ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది అంటూ కూడా తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అడుగుతా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు అడుగుతా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడితే దానిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మేము వేస్తే అది ఎక్కడ పోయిందో మాకు ఎట్లా తెలుస్తుంది? అధికారులు చూసుకోవాలా, అన్ని మేమే చూసుకుంటామా? రైతు భరోసా 9,000 కోట్లు అయితే వేసినాం, ఎక్కడ వేసిర్రు, ఎవరికి వేసిర్రు? అసలు రైతు భరోసా పైసలు 27,000 కోట్ల రూపాయలు బాకీ, రైతన్నలకు బాకీ పడ్డటువంటి పైసలు 27,000 కోట్ల రూపాయలు. అది 3 పర్యాయాలకు సంబంధించినటువంటి రైతు భరోసా. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. యాసంగి పంట కూడా కంప్లీట్గా వస్తూ ఉన్నది. దీని మీద చర్చను లేపడంటే మూసి సుందరీకరణ అంటారు. దీని మీద ఏమైనా మాట్లాడు అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు. పవర్ పాయింట్ ఉంటుంది తప్ప ప్రజెంటేషన్ జీరో. నేను ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. నేను అగ్రెసివ్ స్పీకర్ని పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద, నేను ఇప్పుడు ఒక బాధ్యతగా ఉన్నాను అని మాట్లాడుతూ, ఈరోజు మీరు ఏదైతే అధికారంలోకి వచ్చిందో పార్టీ, మిమ్మల్ని నమ్మి ఓటేసింది రైతన్నలు. గ్రామాన తిరిగి నిరుద్యోగులు తిరిగిరు, వీళ్ళందరికీ పంగనామం పెట్టేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని క్లియర్గా అర్థమవుతాం. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి రైతన్నలను తీసుకొచ్చారు అనేది ఒకసారి చూసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్లు మళ్ళొకసారి మోసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత కరెంటు కోతలు, తర్వాత నీటి కష్టాలు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఏమైనా ఆధారాలు ఉన్నాయి, ఏమైనా చెప్పుర్రి, దీనికి ఏమైనా సమాధానం చెప్పురా అంటే మాకేం తెలుసు, మేము అన్నీ చూసుకోము కదా, అన్నీ చూసుకోనికే ఉన్నామా మేము? ఈ కోణంలో మాట్లాడడం. దయచేసి 27,000 కోట్ల రూపాయలు ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది రైతన్నలకు సమాధానం చెప్పాలా. లేకపోతే ఈ యాసంగి పంటకు సంబంధించినటువంటి ఏదైతే
రైతు భరోసా ఉందా? రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పండి. అలాంటి దీని మీద తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడాలి. అసలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల గారు ఇప్పటివరకు దీని మీద స్పందించడం లేదు. గతంలో ఆయన మాట్లాడితే అంత కాంట్రవర్సీ, ఒకరికి వేసినామని ఒకరికి వేయలేదని. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం, తుమ్మల నాగేశ్వరరావు గారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారో కనీసం సోయున్నదా మంత్రులకు? తుమ్మల గారు మాట్లాడిన దాంట్లో మాట్లాడాల్సిన విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆ చెత్త జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఆల్రెడీ తెలుసు. ఆయన ఏ విషయంలో మాట్లాడినా బాంబు వేల్చే ప్రయత్నం చేస్తారు. ఇవన్నిటికి కూడా రైతన్నలకు రైతు భరోసా విషయానికి వచ్చేసరికి అన్ని డిబేట్ పాలిటిక్స్ అయిపోతాయి. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోతాయండి? కేరళకి ఏమైనా పోయినాయా? కేరళకి ఏమైనా ఎన్నికల కోసం పోయినాయా? లేకపోతే కేరళలో పెద్ద ఛానల్ పెట్టిరు కదా, పేరే పెద్ద ఛానల్ కదా, ఆ పెద్ద ఛానల్ కోసం ఫండింగ్ ఏమైనా పోయింది? ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క అమౌంట్ అంటూ ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఆ పైసలే రైతన్నల అకౌంట్లలో వేయొచ్చు కదా. ఆ పైసలే రైతన్నల అకౌంట్లలో అంతో ఇంతో వేసుకుంటూ ఇన్ని ఎకరాల వరకు వేసినాం, ఇన్ని ఎకరాల వరకు వేస్తున్నాం అని చెప్పొచ్చు కదా. ఆర్టీఐ చెప్పిన దాన్ని అబద్ధం అంటారు, ఆర్టీఐ చెప్పిన దాన్ని మీరు అసలు ఇది నమ్మకండి అంటారు. మరి మీరు చెప్పింది మేము నమ్మలేను, తెలంగాణ ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు రైతు భరోసా మీద? రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారు? రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం ఉందా, లేకపోతే ఈసారి కూడా పంగనామేనా? గ్రామాలలో పొళ్ళు తిట్టుకుంటా ఉన్నారు సార్ మిమ్మల్ని. 2.5 సంవత్సరాల్లో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని చూడలేదంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి తిరగలేనటువంటి పరిస్థితి. ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు అడిగితే ఏమంటారు అన్న భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. మా చెప్పులు తీసుకొని మేము కొట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడ్డటువంటి వాళ్ళగా అంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాక్యాలు. రైతు భరోసా ఏమైంది అంటే మొత్తం డిబేట్ పాలిటిక్స్ అయింది. ఓసారి ఏమో మూసి అంటారు, ఒకసారేమో బయటి దేశాలకు పోతున్నామంటారు, ఓసారేమో ఆయన రాహుల్ గాంధీ గారు వస్తారు. రాహుల్ గాంధీ గారు దీన్ని మళ్ళీ ఈ యొక్క 6 గ్యారెంటీలు మేము ఇవి చేసినాం అవి చేసినామని మళ్ళీ కేరళలో చెప్తారు. వీళ్ళు 6 గ్యారెంటీలు ఇక్కడ సక్సెస్ అయినామని చెప్పి కేరళలో ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టుపోతా ఉన్నది రైతు భరోసా. యాసంగి పంటకు మరో 16 రోజులు 15 రోజులు ఉన్నది. ఈ 15 రోజులలో వేస్తారా? అమౌంట్ ఏమనంటే తన డబ్బులు లేవు, చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఆయన్నే మాట్లాడుతున్నారు. చూడాలి మరి రైతు భరోసా 15 రోజులలో వేస్తారా, లేకపోతే ఈసారి కూడా రైతన్నలకు పంగనామం పెడతారా? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.